ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి 3:1. ఏమండి, ఏమైందండి? చాలా దిగులుగా కనిపిస్తున్నారు. చెప్పమంటావే, ఉద్యోగం కోసం తిరుగుతున్నాను కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అవునండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఎక్కడా దొరకట్లేదు కదా. పిల్లలేమో పెద్దగా అవుతా ఉన్నారు, వాళ్ళ చదువులకే కావాలి. ఏంటో ఏమో. డాడీ, ఏమైంది? మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు తల్లి, నా ఉద్యోగం కోసమే మాట్లాడుకుంటున్నాము. ఓ అవునా, అయితే నేను మీకు విషయం చెప్పనా? ఏం చేయనే, ఏదన్నా ఉద్యోగం దొరికితే పిల్లలకు మంచిగా సేవింగ్ అకౌంట్ తెద్దాం అనుకున్నాను. ఒక సొంతం ఇల్లు కొనుక్కుందామని అనుకున్నాను, కానీ ఏది జరగడం లేదు కదా. ఏమండి, మీకు ఉద్యోగం వస్తే వేసుకుని వెళ్ళడానికి షర్ట్ తెచ్చాను. ఇదిగోండి ఆ షర్టు. ఓ, చాలా బాగుంది. వావ్ మమ్మీ, సూపర్ షర్ట్. డాడీ కోసం ఎంత బాగా తెచ్చావు షర్ట్ నువ్వు. చాలా నచ్చింది నాకు కూడా మమ్మీ. డాడ్, మీకు కూడా నచ్చింది కదా డాడ్? అవును చిన్న తల్లి, నాకు కూడా చాలా నచ్చింది. మరి ఎందుకని మీరు అంత దిగులుగా ఇద్దరు కూర్చొని మాట్లాడుతా ఉన్నారు? డాడీ, మీకు విషయం తెలుసా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి దానికి సమయము కలదు అని చెప్తుంది. దేవుడు తగిన సమయమందు మీకు కూడా మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు డాడీ. దిగులు చెందొద్దు. అందువలన మనము సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతాం. దేవుణ్ణి ప్రార్థించండి, నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండండి. ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పిల్లలు చూశారు కదా, ఆ యొక్క అంకులు ఉద్యోగం లేదని, ఉద్యోగం లేకపోవడం వల్ల సొంత ఇల్లు లేదని, పిల్లలకు మంచిని చేయలేకపోతున్నానని చాలా బాధపడతా ఉన్నారు కదా పిల్లలు. మరి మీ తల్లిదండ్రులు కూడా ఆరోగ్య విషయం కావచ్చు, మీ చదువుల విషయం కావచ్చు, ఇంటి విషయం కావచ్చు, అనేక విషయాలలో బాధపడుతూ ఉంటారు, దిగులు చెందుతూ ఉంటారు కదా పిల్లలు. మరి మీరు సండే స్కూల్లో అనేక విషయాలు నేర్చుకొని ఉంటారు కదా. ఆ వాక్యాల ద్వారా వారిని బలపరచాలి, వారి గురించి మీరు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో వారిని విసిగించక వారికి లోబడుతూ వారి గురించి ప్రార్థన చేస్తూ వారికి వాక్యాల ద్వారా, మీరు నేర్చుకున్న వాక్యాల ద్వారా వారిని బలపరచాలి. ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. దేనికి దిగులు, దేనికి బాధ చెందొద్దు ఓ సోదరా. దేనికి దిగులు, దేనికి బాధ చెందొద్దు ఓ సోదరి. దేవుని చిత్తం నెరవేరును తగిన సమయమందు. హే హే, దేవుని చిత్తం నెరవేరును తగిన సమయమందు. దేనికి దిగులు, దేనికి బాధ చెందొద్దు ఓ సోదరా. దేనికి దిగులు, దేనికి బాధ చెందొద్దు ఓ సోదరి. దేవుని చిత్తం నెరవేరును తగిన సమయమందు. హే హే, దేవుని చిత్తం నెరవేరును తగిన సమయమందు. ప్రైజ్ ది లార్డ్.